Once again, I welcome you our Bible classes. We have been studying missions for the past 7 weeks. Today, we are in lesson number 8, and our subject is repentance. దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. గత 7 వారాలు మనము మార్మస్ అనే మిషన్స్ లేక స్వార్థ సేవ అనే అంశం మీద మనము చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే మారు మనస్సు, రిపెంటెన్స్. మారు మనస్సు అంటే దాని అర్థం అంటే మనసు మార్చుకోవటము. మారు మనస్సు అంటే మనసు మార్చుకోవటం, అంటే మనకున్న మరి ఆలోచనలు మార్చుకోవటం. అది గ్రీక్ భాషలో వాళ్ళ వర్డ్ ఏంటంటే మెటనాయ. METANOIA, మెటనాయ. ఈ మెటనాయాకి అర్థం ఏంటంటే చేంజ్, మార్పు. ఎందుకు గ్రీక్ భాష మనం యూజ్ చేస్తున్నాం అంటే నూతన నిబంధన గ్రీక్ భాషలోనే రాయబడ్డది కదా. నూతన నిబంధన దేంట్లో రాయబడ్డది? గ్రీక్ భాషలో రాయబడ్డది. పాత నిబంధన అంతా ఏ భాషలో రాయబడ్డది? హెబ్రూ భాషలో రాయబడ్డది కదా. అయితే మార్పు, చేంజ్ కదండి. మార్పు, మన జీవితంలో మార్పు అనేది రావాలి. మన జీవితంలో మార్పు అనేది చాలా ప్రాముఖ్యం కదండి. రిపెంటెన్స్ ఇస్ ద చేంజ్ ఆఫ్ మైండ్. రిపెంటెన్స్ అంటే ఇట్స్ ద చేంజ్ ఆఫ్ మైండ్. అనగా మారు మనసు అంటే మనసు యొక్క మార్పు. మనం ఎన్నో ఆలోచనలు ఉంటాం కదండి. మరి యవనస్తులకు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా. మరి పెళ్ళైన వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. పెద్దవాళ్ళకి మన ఆలోచనలు వేరేగా ఉంటాయి కదా. ఎవరి ఆలోచనలు వాళ్ళకే. కొన్నిసార్లు చిన్నపిల్లలు కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకే ఉంటాయి. చిన్నపిల్లలుగా ఎంత చిన్నపిల్లలు ఎంత వాళ్ళు ఆడుకునే స్టేజ్ ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఆలోచన ఉంటుంది కదా. కనుక దేవుని పిల్లారా, ఈ ఆలోచన విధానమే మార్చుకునేది అది రిపెంటెన్స్ అన్నమాట. రిపెంటెన్స్ ఇస్ ద చేంజ్ ఆఫ్ మైండ్. మారు మనసు అంటే మనస్సు యొక్క మార్పు. మనసులో ఏం కలగాలి? మార్పు కలగాలి. రిపెంటెన్స్ ఇస్ ద చేంజ్ ఆఫ్ మైండ్, a fundamental and thorough change in the hearts of men from sin towards God. Only when a person repents, only then will he realize how great is the grace of God to him. కనుక హృదయాల్లో మార్పు చెందాలి. హృదయం ఏం కావాలి? మార్పు చెంది మళ్ళీ దేని నుంచి మార్పు చెందాలి? పాపము నుండి మార్పు చెందాలి. అంతేకాకుండా పాపము నుంచి మార్పు నొందిన తర్వాత దేవుని వైపు చూడటము, అదే మారు మనస్సు అన్నమాట. అయితే ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో అప్పుడే తెలుస్తుంది మనకి దేవుడి ఎడలో ఇంత కృప కలిగి ఉన్నాడా అని అప్పుడు తెలుస్తుంది కదా. మనం మారు మనసు పొందకపోతే ఈ లోకములు ఉంటే కనుక కొన్నిసార్లు అంటారు కదా, కొంతమంది కోపంలో దేవుడిని ఏమేమో అనేస్తారు. కొంతమంది ఏమంటారు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటారు కదా. 14 కీర్తనలు కదా, దేవుడు లేడని బుద్ధిహీనుడు అంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు లేడని అని కొంతమంది అనేస్తారు కదండి. కనుక దేవుని పిల్లారా, ప్రభులోకి వచ్చిన తర్వాతనే మారు మనసు పొంది దేవుని లో మనం ఉన్నప్పుడే, యేసయ్యను నమ్ముకున్నప్పుడే అప్పుడే మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అప్పుడు మనం తెలుసుకుంటాం ఇంత గొప్ప కృప, ఇంత గొప్ప ప్రేమన దేవుంది అని మనం తెలుసుకుంటాం. కనుక మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్. మార్క్స్ వార్తలో 1వ అధ్యాయం 15వ వచనం ఇంతకుముందు మనం చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనం దయచేసి చదవండి. మార్క్ చాప్టర్ 1 and verse 15.
చూడండి ఏమంటున్నాడు యేసు ప్రభు ఏమంటున్నాడు, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. యేసు ప్రభు ఎక్కడ తిరుగుతున్నాడు ఇప్పుడు? ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఆయన ఇజ్రాయెల్ దాటిపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయెల్ దాటిపోలేదు, కానీ ఆయన ఆ భాగ్యం వరకు ఇచ్చినాడు, తన 12 మంది శిష్యులకు ఇచ్చినాడు కదా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించన్నాడు. యేసయ్య మాత్రము మరి ఇజ్రాయెల్ దేశం దాటలేదు. 12 మంది శిష్యులు చనిపోయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళినారు కదండి. పోయినసారి మనం నేర్చుకున్నాం, ఆ 2 వారాల క్రితమా పోయినసారైనా తోమా గురించి మనం నేర్చుకున్నాం కదా. ఏమని నేర్చుకున్నాము? ఆయన మరి ఇజ్రాయెల్ దేశం నుంచి బయలుదేరి మరి ఇరాక్, ఇరాన్, తర్వాత టర్కీ అటువంటి ఆ ప్రాంతాలు మరి సువార్త ప్రకటిస్తూ ఎక్కడికి వచ్చినాడు? తర్వాత ఇండియాకు వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇండియాకు వచ్చి ఇక్కడ మనకి సువార్త ప్రకటించి మరి మరి ఆయన ప్రార్థన చేసుకునే సమయంలో ఏం చేసినారు? ఈట తీసుకుని ఆయన ఈట మీద పొడిచేసినారు. భయంకరమైన మరణం. అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే మనకి ఏమొస్తుందండి? మనకి మరణం అనేది తప్పదు. అయితే దాని గురించి మనం ఆలోచన చేయొద్దు. నా ప్రాణం పోతుందా, నా ప్రాణం పోతుందా? ఎప్పుడైనా పోతుంది మన ప్రాణం కదండి. ఇప్పుడే మరి ఇంతకు ప్రార్థన చేస్తాయిగా చెప్తున్నారు కదా. మరి ఎక్కడ టెక్సాస్లో, అమెరికాలో మన ఇండియన్ ఫ్యామిలీ, భార్య భర్తలు, 2 పిల్లలు, వాళ్ళు కారులో పోతుంటే ఇంకో అవతల నుంచి ఒక రాంగ్ సైడ్ వచ్చి గుద్దగానే ఆ కారు మొత్తం కాలిపోయి మొత్తం చచ్చిపోయారు, కాలిపోయారు కదండి. నిన్ననే ఇప్పుడు ఇంకొక వ్యాన్, ఇవన్నీ మనం రోజు మనం ఇంటనే ఉన్నాం కదండి, ఇంటనే ఉన్నాం. మొన్న పోయిన వారం ఇవన్నీ టీవీలో చూస్తున్నాం కదండి. ఒక అమ్మాయి తన పాపను కూర్చోబెట్టుకొని బండి మీద స్కూల్కి తీసుకుపోతుంటే ఎంతో ఆ లారీ నుంచి పుట్టంగానే ఆ బేబీ చనిపోయింది, టైర్ కింద పడి చనిపోయింది. కనుక చావు అనేది వస్తుంది. పోయిన 4వ తారీఖు 4th of July అంటారు టెక్సాస్లో, అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం. అక్కడ వాళ్ళు క్యాంప్ జరుపుకుంటున్నారు క్రిస్టియన్స్. 4th of July అంటే ఇండిపెండెన్స్ డే అనమాట. ఇండిపెండెన్స్ డే వాళ్ళు అంతా జరుపుకుంటుంటే నీళ్ళు గబుక్కున నీళ్ళు ఇట్లా ఎక్కువైపోయినాయి. అంటే ఆ రివర్, ఆ నది ఒడ్డు నుంచి మరి లోపల నుంచి వాళ్ళు లెక్క పెడితే 29 feet హైట్కి నీళ్ళు వచ్చేసినాయి. అక్కడ అంతా ఆడుకుంటున్నారు పిల్లలు అందరూ. ఆ క్యాంపులో 25 మంది పిల్లలు చనిపోయినారు కదండి. క్యాంప్, క్రిస్టియన్ క్యాంప్, మొత్తం వచ్చి 105 మంది చనిపోయినారు. అంటే దేవుని పిల్లరా, మరణం అనేది ఎట్లనే వస్తుంది కదండి. కనుక అది దేవుని చిత్తం. ఎందుకు ప్రభు అని మనము అడగలేము. ఆయన చిత్తం అది. ఆయన ఏ విధంగా అంటే సాతాను ఏం చేస్తుంటాడంటే గరిబిలి చేస్తుంటాడు కదండి. ఏం చేస్తున్నాడు సాతాను? నాశనం చేస్తుంటాడు. కనుక మన ప్రాణమాన్ని ఏం చేయాలి? మనము దేవునికి ఇచ్చేయాలి ఫస్ట్. అదేనమాట మారు మనసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, మరి ఈ విధంగా మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 15వ వచనం ఏం చదువుతుంది? ఇంగ్లీష్ చదవండి. Mark chapter 1 and verse 15. And saying, the time is fulfilled, and the kingdom of God is at hand. Repent and believe the gospel. The kingdom of God is at hand. అంటే నేను లాస్ట్ టైం చెప్తున్నాను కదా, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ అట్ హ్యాండ్ అంటే మనకి అందుకునే అంత సమీపంలో ఉన్నది అన్నమాట. దాని అర్థం అందుకునే అంత సమీపంలో ఉన్నది. అయితే మరి కొన్నిసార్లు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి కూడా ఏం చేస్తాడు? ధనవంతుడైనా యవనస్తుడు కదా. తను ఏం చేస్తాడు? యేసు ప్రభుని ఎన్నో క్వశ్చన్స్ అడిగి చివరికి యేసు ప్రభు ఏమంటాడు? అయితే నువ్వు నేను ఉన్నదంతా అమ్మేసి బీదలకు ఇచ్చేయి, అప్పుడు నీకు ఏమొస్తుంది? నువ్వు పరలోక రాజ్యం చెప్తావు. అంటే ఆయన ఏం చేస్తాడు? చాలా వ్యసనపడి వెళ్ళిపోయినట్టు బైబిల్లో రాసింది. వెళ్ళిపోయినాడు.
యేసుప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు. రక్షకుడు దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు. అంటే రక్షణ దగ్గరనే ఉంది, ఆయన పొందుకోలేదు. కానీ యేసుప్రభు చూసినారా, ఆయనని బలవంతం చేయలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా మంది అంటారు బలవంతం చేసినట్టు. ఎవరు బలవంతం చేయరు కదండి. కనుక యేసుప్రభువే బలవంతం చేయలేదు. యేసుప్రభు చెప్పినాడు, నువ్వు మారుమనసు పొంది పరలోక రాజ్యంలో చేరు అంటే. ఆయన ధనవంతుడు కదంటే ఏం చేసినాడు, వెళ్ళిపోయినాడు. అంటే సమీపంగా, అంటే ఏసైతో మాట్లాడుతున్నాడు, ఏసైను ముట్టుకుంటున్నాడు కదా, ఏసయ్య అని చెప్పి అన్ని మాట్లాడుతున్నాడు. కానీ అక్కడి నుంచి రక్షణ లేకుండా వెళ్ళిపోయినాడు కదండి. కనుకనే యేసుప్రభు ఏమంటున్నాడు, మార్క్స్ వార్త మరి 14:15 ఏమంటున్నాడు అంటే, మరి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందండి, సువార్తను నమ్మండి. రెండే విషయం, మారుమనసు పొందండి, సువార్తను నమ్మండి. ఏం మారుమనసు పొందాలి? మీరు పోయే మార్గం కదండి, మీరు పోయే మార్గం, దాన్ని మనము స్టడీ చేద్దాం. మారుమనసు అంటే ఏంటంటే మనము మరి సరే, మొదటిది ఏంటంటే రిపెంటెన్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే స్వభావము కదండి. మొదటిది ఏంటంటే ఈ మారుమనసు యొక్క స్వభావం అన్నమాట. ఇది ఏంటంటే దేవుని పిల్లరా, మొదటిగా నిజమైన దుఃఖం మనకు ఉండాలి. మొదటి పాయింట్ ఏంటంటే జెన్యూన్ సారో టువర్డ్స్ గాడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ సిన్ కదండి. జెన్యూన్ సారో. కొన్నిసార్లు మనము ఏదైనా షాప్కి పోతే స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, స్పేర్ పార్ట్స్ ఉంటే అక్కడ బోర్డు పెడతాడు, జెన్యున్ పార్ట్స్ అంటాడు. ఏం రాసి పెడతాడు, జెన్యున్ స్పేర్ పార్ట్స్ అంటాడు. అంటే మా దగ్గర కేవలము మరి జెన్యున్ అంటే నిజమైన పార్ట్సే ఉంటాయి, మాకు డూప్లికేట్ పార్ట్స్ ఉండవు అని చెప్పేసి అక్కడ బోర్డు పెడతాడు. కనుక నిజమైన ఏంటండి, నిజమైన దుఃఖము కలగాలి. మారుమనసు అంటే ఏంటి, మారుమనసు పొందినప్పుడు అంటే మనసు మార్చుకున్నప్పుడు కదండి. ఈరోజు ఒక కీర్తన చదువుకుందాం కదండి. మనం ఇవన్నీ చదువుకోకముందు ఒక కీర్తన చదువుకుందాము. మరి చిన్న అంకరాబ్రో ముందుకు వచ్చి మనకి చదివి సహాయం చేస్తాడు. సామ్స్ 51, 51వ కీర్తన మనం చదువుకుందాము. సామ్స్ 51, విల్ గో ఇంటూ సామ్స్ 51. మరి ఇక్కడ కీర్తనలు 51వ అధ్యాయం చదువుకున్నామండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కన్నింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీసినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపంలో పుట్టివాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయదువు. నేను పవిత్రుడనట్లు ఇస్సోపుతో నా పాపము పరిహారింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు ఎముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధాహృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలిగి చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్త యొక్క దేవా, రక్త అపరాధం నుండి
నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయును. ప్రభువా, నా నోరు నీ శృతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసి దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు లక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చెయ్యము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, మంచిగా చదివినారు కనుక దాంట్లో ఏం చూస్తున్నాం మనం? మొదటి వచనం చదవండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్యము బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. కనుక ఇక్కడ తను వేడుకుంటున్నాడు, దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఇదే మారుమస్ అన్నమాట. ఈ కీర్తన మొత్తం మనం ధ్యానిస్తే ఏ విధంగా తను మరి బాధపడుతున్నాడు, అదేంటండి? దుఃఖము. కనుక ఈ స్వభావం గురించి మనం చదువుకుంటాం కనుక మరి మొదటిగా ఏమి ఉండాలి? లేక గుణము, రిపెంటెన్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే దాంట్లో ఏంటి మనం చూస్తున్నాం? గుణములు కదండి. ఏంటది? మొదటిగా ఏముండాలి? జెన్యున్ సారో టువర్డ్స్ గాడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ సిన్. అంటే పాపము నిమిత్తము, పాపము గురించి మనకి ఏముండాలి? నిజమైన దుఃఖము రావాలి. ఏ విధంగా ఇప్పుడు కీర్తనకారుడు ఏ విధంగా మనం దుఃఖపడుతున్నాడు కదండి? దుఃఖంతో రాస్తున్నాడు, దేవా నన్ను క్షమించుము, నా పాపను కడుగుము, ఇసోపు కంటే ఇసోపుతో నా పాపను కడుగుము అంటాడు కదండి. హిమము కంటే నన్ను తెల్లగా చేయమంటాడు కదండి. కనుక దేని పిల్లారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి మనము మన మారుమనసు పొందినప్పుడు ఏమి ఉండాలి? మనకి ఏం రావాలి? దుఃఖము రావాలి, బాధ రావాలి కదండి. కొన్నిసార్లు ఇంకోటి ఏంటంటే మనకి అంటే ఎమోషన్స్ కదండి, భావోద్రేకం. కొన్నిసార్లు ఏదైనా దుఃఖకరమైన సంగతి మనం వింటే ఏం చేస్తుంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ అయితే మనకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి కదండి. మనం హ్యూమన్ బీయింగ్స్, మనం మానవులు కనుక మరి వేరే వాళ్ళ బాధలు కూడా మనము పంచుకుంటాం. అయితే దేని పిల్లారా, ఇక్కడ ఏం చూస్తున్నాము? అటువంటి దుఃఖము కాదు, మన పాపము నిమిత్తం మనం దుఃఖం పడాలి. నేను తప్పు చేసిన అని చెప్పేసి దుఃఖపడి ప్రభువా నన్ను క్షమించే విధంగా తను కీర్తనకారుడు సామ్స్ 51 కదండి, ఏ విధంగా తను దుఃఖములో ఉన్నాడు, ఆ విధంగా మనం దుఃఖపడాలి. అదే దుఃఖం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రిపెంటెన్స్. ద ఫస్ట్ ఇస్ యు మస్ట్ హ్యావ్ జెన్యున్ సారో. మరి మారుమనసు యొక్క గుణము ఏంటంటే నిజమైన దుఃఖము ఉండాలి. దేవుని వైపు, దేవుని కొరకు నిజమైన ఏ విషయంలో? మన పాపం విషయంలో మనకి నిజమైన దుఃఖము మనకు ఉండాలి కదండి. 2 కొరింథీ 7:9-10 వచనం చదువుకుందాం. 2 Corinthians chapter 7 verses 9 and 10. మీరు సంతోషించలేదు కానీ మీరు కొట్టుబడి మారుమనసు పొందితారని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలైనగా మా వలన మీరు నష్టం పొందుటకై దైవానుసారంగా దుఃఖపడితిరి. ఏ విధంగా దుఃఖపడ్డారంట? దైవానుసారంగా దుఃఖపడ్డారంట. అంటే వాళ్ళ సొంత ఆలోచనతో కాదు, దైవానుసారం. అంటే దేవుడు మరి దుఃఖపడు అని మరి ఏ విధంగా ఆలోచన ఉంటుంది దేవునికి, ఆ విధంగా దుఃఖపడాలని చెప్పేసి
మరి అంటున్నారు కదండి. తర్వాత దైవానుసారమైన ఆ దుఃఖము దైవానుసారమైన దుఃఖము రక్షణార్థమైన ఏం చేస్తుంది? రక్షణార్థమైన మారు మనసును మారు మనసును కలుగజేయును. కలగజేయును. ఈ మారు మనసు ఈ మారు మనసు దుఃఖము పుట్టించుటకు దుఃఖము పుట్టించుచు దుఃఖము పుట్టించదు. దుఃఖం పుట్టించదు. అయితే అయితే లోక సంబంధమైన ఆ దుఃఖము ఉమ్, మరణమును కలుగజేయును. ఉమ్. కనుక దేని పిల్లారా, మరి ఒట్టి వ్యర్థమైన దుఃఖము దేని తీసుకుపోతుంది? అది మరణాన్ని తీసుకెళ్తుంది కదా. కానీ దైవానుసారమైన దుఃఖం అంటే మరి దేవుడు చెప్పిన దానికి మనము స్పందించి దుఃఖపడితే మనము ఏం పొందుకుంటాము? మారు మనసు పొందుకొని రక్షణలోకి మనము వస్తాం కదండి. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసినట్లయితే, మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 3 and 4, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 4వ వచనము సరే 3-4 వచనం వారు ఓదార్చబడుదురు. స్వాధీనులు ధన్యులు. వారు ఓదార్చబడుదురు. కనుక దుఃఖము మనకు వచ్చినప్పుడు మన ధన్యులం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మనల్ని ఓదార్చేవారు ఎవరు? మరి దేవుడే మనల్ని ఓదార్చుతాడు కదండి. దేవుని స్తోత్రం. కనుక దేని వెళ్ళారా, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రిపెంటెన్స్ ఇస్ 1, జెన్యున్ సారో టువర్డ్స్ గాడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ సిన్. మారుమనసు యొక్క గుణము, ఉన్న లక్ష్యము ఏంటంటే దుఃఖం ఉండాలి. నిజమైన దుఃఖము దేవుని వైపు ఉండాలి. ఎందుకు? మన పాపము నిమిత్తము దుఃఖం. రెండవది, ద సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రిపెంటెన్స్ ఇస్ జెన్యున్ డిస్గస్ట్ టు సిన్ ఫాలోడ్ బై యాక్చువల్లీ ఫర్సేకింగ్ సిన్. అంటే రెండోది ఏంటంటే మారు మనసు యొక్క రెండో గుణము ఏంటంటే నిజమైన ద్వేషము. దేనికి ద్వేషము? పాపము కొరకు, పాపము నిమిత్తం ద్వేషం ఉండాలి. అంతేకాకుండా మరి పాపను వదిలిపెట్టి మనము నూతన వ్యక్తిగా జీవిస్తాం. అంటే మొదటి ఏంటి మనకి? మొదటిది ఏంటి? నిజమైన దుఃఖం. నిజమైన దుఃఖం దేనికి? మన పాపాల నిమిత్తము, మనం చేసిన తప్పుల నిమిత్తము మనం బాధపడి కదండి. మనం బాధపడి మరి దాంట్లో దుఃఖపడి, అవును నేను పాపం చేసిన అని చెప్పేసి మనము దుఃఖపడి మనము ప్రభువులకు రావాలన్నమాట. బాధపడాలి, మన దుఃఖం నిమిత్తం బాధపడాలి. దుఃఖపడిన తర్వాత, బాధపడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? వీ షుడ్ హేట్ సిన్. ఏం చేయాలి? మనము పాపమును ద్వేషించాలి. నిజమైన ద్వేషం ఉండాలి. అంటే పాపము అంటే మనం ఇంకా అని మనము అనాలి. పాపం అంటే ఏం చేయాలి? మనము పాపం వైపు చూడొద్దు, పాపం వైపు తిరగొద్దు. పాపం అంటే మన పాపంకి దూరముగా మనము ఉండాలి. అది జెన్యున్ డిస్గస్ట్ ఆర్ హేట్ టు సిన్ ఫాలోడ్ బై యాక్చువల్లీ ఫర్సేకింగ్ సిన్ కదండి. రెండో పాయింట్ ఏంటంటే నిజమైన మరి ద్వేషము. పాపము వైపు మనకి ద్వేషం ఉండాలి కదండి. కొంతమందికి మనం చూస్తుంటాం కదా, మనకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు, ఫ్రెండ్సే ఉండొచ్చు, రిలేటివ్సే ఉండొచ్చు. కొన్నిసార్లు అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా చెడ్డగా ఉంటే వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని ఏం చేస్తారు? ఏం బ్రదర్? దూరం పెట్టేదంటే ఒక విధంగా చెప్పాలని ద్వేషిస్తారు. అయితే మనము ద్వేషించేది ఏంటి? పాపముని ద్వేషించాలి కదా. కనుక ఈ విధంగా మనం చూస్తుంటాం. కనుక రెండోది ఏంటంటే మనము నిజమైన పాపము నిమిత్తము ద్వేషం కలిగి ఉండాలి. అంటే ఇంకొద్దు, ఎందుకంటే నేను మనసు మార్చుకున్నాను. అంటే రిపెంటెన్స్ ఏంటి? ఇంకొక రిపెంటెన్స్ ఇంకొక మాట చెప్పాలంటే మనం పోతున్నాము మన జీవితంలో మనం వెళ్తున్నాము కదండి. ప్రొవర్బ్స్లో ఒక మాట ఉంటుంది, 14:12 20:12 ఉంటుంది. ఏముంటుంది?
ఒకని ఎదుట ఒక దేంట్లో ఉంటుంది మన దీంట్లో ప్రోవర్బ్స్ అంటే సామెతలు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము. ఆ రిఫరెన్స్ చెప్పండి బ్రదర్, ఏదది? 14:12. నేను తప్పు చెప్తాను. 14:12 సామెతలు 14:12, ప్రావర్బ్స్ 14:12. చదవండి బ్రదర్. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. దెర్ ఇస్ అ వే. ఇంగ్లీష్ చదవనా? దెర్ ఇస్ అ వే బిఫోర్ అ మ్యాన్ which seemeth right unto a man, but the end thereof are the ways of death. కనుక మరి మనకి మంచిగా అనిపిస్తుంది కదండి. మార్గం ఏంటి ఇప్పుడు చెప్తున్నాను నేను. అంటే మన ఎదుట ఏముందంట? ఒక మార్గము ఉన్నది. మనం మంచినే పోతున్నాం. నేను అంత మంచినే ఉంది అంత అని చెప్పి పోతూనే ఉన్నాం. కానీ తుదకి ఎక్కడ పోతుందంట? ఎందుకంటే అది మన మార్గం కాబట్టి. మన మార్గం ఎప్పటికైనా ఎక్కడ పోతుంది? మన సొంత మార్గాలు ఎక్కడికి పోతాయి అంటే మరణానికి వెళ్తాయి. కనుక యేసు ఏం చెప్పినాడు? నేనే మార్గమును సత్యమును జీవమును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 14:6 పోయిన వారం మనం నేర్చుకున్నాం కదండి. జాన్ చాప్టర్ 14:6 I am the way, the truth and the life. No man cometh unto the Father but through me. తండ్రి యొద్దకు ఎవడనో నా తప్ప రాలేడు. కనుక దేని పిల్లారా, మారుమనస్సు అంటే ఏంటంటే మళ్ళీ ఆ దారికి వద్దాం. ఏ దారి? మన ఎదుట ఉన్న దారి మనం పోతున్నాం. కానీ మారుమనస్సు ఏంటంటే మనము ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ రూట్ మంచిది కాదు అని తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? మనము అబౌట్ టర్న్ తీసుకోవాలి కదండి. ఏం తీసుకోవాలి? మనము యూటర్న్ తీసుకోవాలి. అంటే దాని పక్క నుంచి పోయి మళ్ళీ అదే రూట్లో పోవద్దు కదండి. కొన్నిసార్లు మనం చూస్తున్నాం, బండి మీద పోతుంటే మన ఇట్లా పోతుంటే కొంతమంది ఇట్లా పోతారు. మన రైట్ సైడ్ నుంచి పోతారు, లెఫ్ట్ సైడ్ నుంచి పోతే ఇట్లా జిగ్జాగ్ వెళ్ళిపోతున్నారు, ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటారు కదండి. కాదు, దేని పిల్లంగా మనం వాహనం నడిపించేటప్పుడు మంచిగా నడిపేయాలి, స్ట్రైట్గా నడిపేయాలి కదండి. మంచిగా పోవాలి. అయితే దేని పిల్లారా ఎందుకు చెప్తున్నాను మరి? ఈ విధంగా మన సొంత దారిలో వెళ్ళిపోతే మనము ఎటుపోతాము? ఎటైనా పోవచ్చు, యాక్సిడెంట్ కావచ్చు. తుదకొది మరణమునకు దారి తీయును అని క్లియర్గా ఉంది కదండి. కనుక దేని పిల్లారా మనం ఏం చేయాలంటే మన మార్గంలో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ రూట్ మంచిది కాదు అని తెలుసుకుంటే ఏం చేయాలి? మనము అక్కడ యూటర్న్ తీసుకోవాలి కదండి. యూటర్న్ తీసుకొని మనం వాపస్ వచ్చేసేయాలి. అదనమాట అబౌట్ టర్న్ అంటారు కదా. మార్చ్ పాస్ చేసేటప్పుడు అబౌట్ టర్న్ అంటారు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. అబౌట్ టర్న్ అంటే మొత్తము వాపస్. అంటే మన జీవితంలో ఏంటంటే అబౌట్ టర్న్, తిరిగి వచ్చేసారు మనం. కనుక దేని పిల్లారా ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరకు రావాలి. అదనమాట కదండి. కనుక ఎ జెన్యూన్ డిస్గస్ట్ అంటే అటు పాపం ఉంది కనుక నేను వెళ్ళను అని చెప్పేసి మనము తిరిగి మరి మనం దేవుని దగ్గర రావాలన్నమాట. జెన్యూన్ డిస్గస్ట్ ఆర్ హేట్ టు సిన్. మనం ఏం చేయాలి? పాపాన్ని వదిలిపెట్టేసేయాలి కదండి. పాపాన్ని వదిలిపెట్టేసి ఇంకా మళ్ళీ దాన్ని మరి పాపం జోలికి మనము వెళ్ళొద్దు కదండి. మత్తయి సువార్త 3:8 చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 3:8. 3:8. అబ్రహాము మాకు తండ్రి అని మీరు ఎవరు చెప్పుకొని తలంచుకోవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాము పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుతున్నాను. తర్వాత యాక్ట్స్ చాప్టర్ 26:20 చదువుకుందాం. అపొస్తలుల కార్యంలో 26:20. మొదట వారిని
యెరూషలేములో ఉన్న ఆ, యూదా దేశం అంతటను ఆ, తర్వాత అన్ని జనులను ఆ, వారు మారు మనసు పొంది ఉమ్, దేవుని దగ్గర తిరిగి ఉమ్, మారు మనసుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుకుంటుంది. ఆ. సరే, మళ్ళీ ఒకసారి మత్తయి సువార్తకి వెళ్దాము. నేను రెఫరెన్స్ తప్పు చెప్పిన. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మాథ్యూ చాప్టర్ 3 and verse 8. ప్రొడ్యూస్ ఫ్రూట్ ఇన్ కీపింగ్ విత్ రిపెంటెన్స్. 3వ అధ్యాయము 8వ వచనం. 3:8 కాదు, 3:8 చూడండి. మాథ్యూ, మత్తయి సువార్త కదా, 3:8. ఓకే, చదవండి. అంటే ఇంగ్లీష్ తెలుగులో కొద్దిగా మారు మనసుకు తగిన ఫలము అది ఏ వచ్చిన కదా, అది ఫస్ట్ 8వ వచనం. అబ్రహాము ఆ, మాకు తండ్రి అని ఆ, మీలో మీరు చెప్పుకోన తలంచవద్దు. ఉమ్. దేవుడు ఈ వేద వలన అబ్రహామునకు నిధులను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. మళ్ళీ అది చదవండి. ఇది మారు మనసు తగిన 7వ వచనం చదవండి. అతడు పరిసయ్యులను, ఆ, సదుకాయులను, ఉమ్, అనేకుల బాప్తిసం పొందుటకు వచ్చిన చూసి ఉమ్, సర్వ సర్ప సంతానమా సంతానమా రాబో రాబో ఉగ్రత తప్పించుకొనుటకు ఉగ్రతను తప్పించుకొనుటకు తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలం ఏమంటున్నాడు? మారు మనసు తగిన ఫలములు ఫలించుడి. ఫలించుడి. కనుక దేవుని పిల్లారా, మరి మనము మారు మనసు తగిన ఫలము ఫలించాలంటే దాని అర్థం ఏంటంటే మనము ఇంకా పాపం వైపు మనము తిరగొద్దు అనమాట. అదనమాట. వి మస్ట్ బేర్ గుడ్ ఫ్రూట్ కదండి. మన సొంత మార్గంలో పోతున్నామంటే దాని అర్థం ఏంటి? వీఆర్ బేరింగ్ బ్యాడ్ ఫ్రూట్. అంటే మనము చెడు పండ్లను మనం కాస్తున్నాం. అయితే మరి మంచి మంచి మార్గంలో వెళ్ళటం అంటే మంచి ఫలములు మనము అదే. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట ఇంత గట్టిగా, ఇంత ఖచ్చితంగా? ఎవరు చెప్పినారు ఈ మాట? బాప్తిజం ఇచ్చు యోహాను చెప్తున్నారు. సర్ప సంతానం అంటున్నాడు. ఎవరిని చూసి? యూదులను చూసి. చూడండి, పరిసయ్యులను, సదుకాయులను, సద్దుకాయలు, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ, లీడర్స్ అందరూ వస్తున్నారు. ఈయన ఎవరో కొత్త ఆయన వచ్చిండు కదండి, కొత్త ఆయన వచ్చిండు, మనం బోధందా అని చెప్పేసి అందరూ వచ్చి అక్కడ ఇక ఆయన వాక్యంకి ఏమైపోయిన వాళ్ళు ఇంకా తట్టుకోలేక బాప్తిజం తీసుకుంటున్నారు. బాప్తిజం తీసుకుంటానికి వస్తే అప్పుడు ఏమంటున్నాడు? రండి రండి, మనమేమంటాం? రండి 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 బాప్తిజం తీసుకోండి అని మనం ఇంత తీయగా మాట్లాడతాం. ఆయన ఏ విధంగా మాట్లాడినాడు? సర్ప సంతానం అంటే అటువంటి ఆలోచనతో చేత వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఒకరిని కాటేయటానికి, ఒక్కరిని ఎప్పుడు ద్వేషించటానికి అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారు. అదే మనం ఏం చేయాలి? మన జీవితం నుంచి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. అందుకోసం ఏమంటున్నాడు? మీరు మారుమనసు తగిన ఫలములు ఫలించుడి అంటే మంచితనం ఫలించాలి మీలో. మీలో ద్వేషము, మీలో చేదు, మీలో కాఠిన్యము ఇవన్నీ ఉండటానికి లేదు. అందుకోసం అన్నాడు ఆయన. ఏమన్నాడు? సర్ప. కానీ వాళ్ళు ఎవరు? పాప యోధులు అంతా. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. కానీ దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నారు. అందుకోసమే ఆయన అనేసిండు అన్నమాట కదండి. కనుక దేవులారా, మరి మన జీవితం ఏముండాలి? మరి మారు మనసు తగిన ఫలములు మనము కలిగి ఉండాలి. యాక్ట్స్లో వెళ్దాం కదండి. మరి అపోస్తుల కార్యములు 26-20 చదువుకుందాం. అపోస్తుల కార్యములు, యాక్ట్స్ చాప్టర్ 26 and verse 20. మొదట ఆ, నమస్కారం వారికి ఉమ్, యెరూషలేములోను, ఉమ్, యూదా దేశం అంతటను, తరువాత అన్ని జనులను ఉమ్. వారు మారు మనసు పొంది ఏం కావాలంటే వాళ్ళు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి దేవుని తట్టు తిరిగి మారు మనసునకు మారు మనసునకు తగిన క్రియలు చేయవలని ఏం చేయాలంట? తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని అనే పౌలు భక్తుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడండి? ఆయన మారు మనసు పొందిన తర్వాత, అంటే ఆయన సేవకులు చెప్తున్నారు. కనుక నేను పిల్లారా, అంటే ఒక మనిషి జీవితంలో ఏంటి? మారు మనసు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మారు మనసు పొందాలి అంటే అబౌట్ రావాలి, యేసు ప్రభువుని నమ్ముకోవాలి. అంటే నువ్వు చేసే పనులను నువ్వు మానేసేయాలి.
నువ్వు చేసే చెడు పనులు నువ్వు మానేసేది. అదనమాట. ఈరోజు ఎందుకు నేను చెప్తున్నది, ఈ లెసన్ ఏం చెప్తున్నంటే, రేపు మీరు శ్రోత ప్రకటించే టైంలో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని చెప్పాలని కదండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏ విధంగా ప్రేరేపిస్తుంటాడో ఆ విధంగా మీరు చెప్తూనే ఉండాలి. కానీ ఈ పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలని నేను మీకు చెప్తున్నాను కదండి. కనుక దేవుని బిడ్డలారా, రెండవది ఏంటంటే ఏమంటున్నాడు పౌలు, మరి అందరూ మారుమనసు పొందాలి, తర్వాత దేని వైపు తిరగాలి, ఇంకా ఏం చేయాలంట, మారుమనసు తగిన క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి. అదే అంటున్నాడు ఎవరు, బాప్తిస్మ యోహాను, మారుమనసు తగిన ఫలములు మీరు చూపించండి అంటున్నాడు కదండి. వైద్యంలో కనుక దాని వల్ల రెండోది కూడా అయిపోయింది. మూడో పాయింట్కి వెళ్దాం. ఎ జెన్యున్ సరెండర్. మూడోది ఏంటమ్మా చెప్పండి. ఎ జెన్యున్ సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ వర్క్ అండ్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఎ జెన్యున్ సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్ అండ్ టు ద వర్క్ ఆఫ్ గాడ్. జెన్యున్ సరెండర్ అంటే ఒక నిజమైన సమర్పణ. మొదటిది నిజమైన దుఃఖము, రెండవది నిజమైన పాపమునకు నిజమైన ద్వేషము, మూడోది ఏంటంటే నిజమైన సమర్పణ. దేనికి? దేవుని చిత్తమునకు సమర్పణ. చాలా ప్రాముఖ్యం కదండి. ఈ మూడు మనం కలిగి ఉండాలి. మారు మనసులో ఈ మూడు కలిగి ఉండాలి కదండి. ఎ జెన్యున్ సరెండర్ టు ద విల్ ఆఫ్, అంటే మారు మనసు ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మన మనసు మార్చుకుంటున్నాం కదా, మన ఆలోచనలు మార్చుకుంటున్నాం, మనం యేసుప్రభుని నమ్ముకుంటున్నాం. యేసుప్రభుని నమ్ముకున్నాక మనం ఏం చేయాలి, అప్పుడు ప్రభా నీ చిత్తం అని, ఇప్పటి నుంచి నా జీవితం నీ చిత్తము నీ చేతిలో ఉందని చెప్పేసి ఆయనకు మనం సమర్పించుకుంటున్నాం. కనుక అన్నీ ఆయనే చూసుకుంటారు. కనుక అటువంటి ఆలోచనతో మనం ఉండాలి. జెన్యున్ సరెండర్, నిజమైన సమర్పణ కదండి. జెన్యున్ సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమునకు మనం ఏం చేయాలి, సమర్పించుకోవాలి కదండి. అండ్ టు ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పని నిమిత్తం మనము సమర్పించుకోవాలి. అపోస్తల కార్యములు 9:6 చదువుకుందాం. Acts chapter 9 and verse 6. Acts chapter 9 and verse 6. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, ఇక్కడ ఎవరి గురించి మనం చూస్తున్నాము, ఇది పౌలు గురించే మనం చూస్తున్నాం. పౌలు ప్రభుని నమ్ముకున్న తర్వాత, యేసుప్రభుకు దర్శనం పొందిన తర్వాత, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడు, మరి గుడ్డివాడైపోతాడు కదా, గుడ్డివాడైపోతాడు. ఆ తర్వాత ఏం చూస్తాం మనము, మరి దేవుడు చెప్తున్నాడు ఆయనతో ఏంటంటే, నువ్వు లేచి ఎక్కడ పోవాలంట, పట్టణంలోనికి నీవు వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు అప్పుడు తెలుపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఇప్పట్లో మనకి అంత ఒక పేరు మీద రాసేయండి, దాని పక్కన మేము పోతాము అంటారు కదా, ప్లాన్ అంటాం. అంటే ఎవరైనా అంటారు కదా, ఏం ప్లాన్ లేదు ఎట్లా ఏం చేస్తావు బ్రదర్, నువ్వు ఏం చేస్తావు, ఏం ఒక ప్లాన్ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి అంటారు కదండి. కానీ దేవుడు ఏమంటాడు ఇక్కడ, నువ్వు పో, పట్టణంకి పో, నేను అక్కడ పోయిన తర్వాత నువ్వు ఏం చేయాలో నేను నీకు అప్పుడు, అది దేవుని చిత్తము, దేవుని నడిపింపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మానవ నడిపింపు ఎట్లుంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ పోయిన తర్వాత నేను కలుస్తాను, ఇంకా నీకు ఏమేమి చెప్పాలో అన్నీ చేసి, లేక ముందే చెప్పేస్తాం అన్నీ కదండి. అదనమాట. అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు కదండి, పాత నిబంధనలు 12వ అధ్యాయము ఆదికాండము కదండి, నీవు లేచి ఇంటిని వదిలిపెట్టేసి వెళ్ళిపో అంటాడు కదండి. ఏమంటాడు తర్వాత, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, అనేక జనములకు నేను తండ్రిగా చేస్తాను అంటాడు. అన్నీ చెప్పిన తర్వాత, అన్నీ విన్న తర్వాత అబ్రహాం ఏం చేస్తాడు, ఆయన మాట విని దాని ప్రకారం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక నేను పిల్లరా,
అది తనకు విశ్వాసముగా ఎంచబడ్డది, నీతిగా ఎంచబడ్డది అని బైబిల్లో రాయబడ్డది. అంటే అబ్రహాం ఏం అడగడు దేవుణ్ణి, ఏంటి దేవా ఎక్కడ పోవాలి నేను, ఏంటి నాకు మాట్లాడుతున్నావు, ఏంటి అసలు ఎక్కడ అని అన్నాడా? లేదు. ఆయన చెప్పినట్టే పోతున్నాడు. దేవుడు మరి తనని గొప్ప మరి ఆయన పిల్లలు, ఆయన మనమళ్ళే కదా. అబ్రహాం యొక్క మనమళ్ళు ఎవరు? 12 మంది 12 మంది మునిమనవాళ్ళు కదా. వాళ్ళంతా ఎవరు? ఆయన కొడుకు ఎవరు? అబ్రహాం కొడుకు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. యాకోబు కొడుకులు 12 మంది. వాళ్ళే ఇశ్రాయేల్ దేశం. వాళ్ళ 12 మంది గోత్రాలు వాళ్ళే ఇశ్రాయేల్ దేశం కదండి. కనుక దాని పిల్లలు ఏం చూస్తున్నామంటే ఇశ్రాయేల్ దేశం ఇప్పటికీ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. నిన్ను దీవించి వారు నేను దీవిస్తాను, నిన్ను ద్వేషించిన వారు నేను ద్వేషిస్తానని చెప్పి అంటాడు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు ఎందుకు ట్రంప్తో మాట్లాడుతున్నాడు కనుక ట్రంప్ మరి ఆయన సహాయం చేస్తున్నాడు కనుకనే ఇజ్రాయెల్ దేశానికి మరి సహాయం చేసే వ్యక్తులు లేక దేశము దీవించబడుతుంది అని దేవుడే చెప్తున్నాడు కనుక ఆ విధంగా జరుగుతుంది. ద్వేషించే దేశాలు ఏ విధంగా అయిపోతున్నాయి? నాశనం అయిపోతున్నాయి కదండి. కనుక దేని బిళ్ళారా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పౌలు భక్తుడు మరి ఏమన్నాడు? యాక్ట్స్ చాప్టర్ 9 and verse 6 మనసు చదవండి. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తాం. నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు అక్కడ తెలుపబడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు మనం నడిపిస్తున్నాడు అంటే అక్కడ దాకా పోవాలి కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ దాకా ఎట్లా పోవాలా అని చెప్పేసి మనకు ఇప్పుడు అడుగుతారు కదా. ఇప్పుడు ఎట్లా ఏమడుగుతారు అంటే అక్కడికి ఎట్లా పోవాలి నేను కదా. ఆ పలానా స్థానానికి క్యాబ్లో పో, ఆటోలో పో ఇవన్నీ చెప్తాం. అప్పుడు పో అన్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పో అంటే వెళ్ళిపోయినాడు అంతే, నడుచుకుంటేనే వెళ్ళిపోయినాడు. ఎవరు? పౌలు భక్తుడు కదండి. కనుక దేవుని పిల్లారా ఎంత డిఫరెన్స్ కదండి. అంటే మరి అప్పటి సేవకులు మనకు ఎంత డిఫరెన్స్ అంటే మనం ఎంత సుఖములో ఉన్నామో మనము అర్థం చేసుకోవచ్చు. చాలా సుఖములో మనము ఉన్నాం. ఈ సుఖంలో నుంచి మనం బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం కదండి. కనుక దేవుని పిల్లారా అయినప్పటికీ మనం దేవునిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునిలో ఉండాలి, ఆయన మాటలు వినాలి, ఆయన నడిపింపులో ఉండాలి. మనం ఏ విధంగా మనం చెప్తుంటే ఆ విధంగా మనం చేస్తూ మనము ముందుకు వెళ్ళాలి. ఫ్యూచర్లో మరి దేవుడు మీకు ఆ విధంగా మరి ఆత్మీయ నడిపింపునిచ్చి సేవకులుగా ఇటుకోండి అటుకోండి అని చెప్పినప్పుడు మీరు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను తరచుగా చెప్తుంటాను ఏమి ఇప్పుడు భారతదేశ సమయం. ఒకప్పుడు భారతదేశానికి అందరూ వచ్చి స్వార్థ ప్రకటించినారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము భారతదేశానికి బయటకు వెళ్ళాలి కదండి. బయటకు వెళ్ళి చేస్తున్న చాలా మంది స్వార్థ ప్రకటిస్తున్నారు కదండి. మరి బయటకు చదువుకుంటున్నారు, అక్కడ స్వార్థ ప్రకటిస్తున్నారు. కనుక మనము ప్రపంచంలోనికి వెళ్ళాలి కదండి. జెన్యున్ సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఆయన చిత్తం ఏంటి? మనం సేవ చేయాలని ఆయన చిత్తము కదండి. ఆయన చిత్తం ఏంటి? ఆయన సేవ చేయాలని ఆయన చిత్తం. కనుక మరి మార్మస్ యొక్క మరి గుణలక్షణాలు ఏంటంటే మొదటిగా నిజమైన దుఃఖము, దేవుని వైపు నిజమైన దుఃఖము పాపము నిమిత్తం కదండి. రెండవది ఏంటంటే నిజమైన ద్వేషము, దేని నిమిత్తం? పాపం నిమిత్తం ద్వేషం మనం ఇంకా ద్వేషించాలి. మూడవది ఏంటంటే మరి నిజమైన సమర్పణ, మన జీవితానికి సమర్పించుకొని మరి మనం ముందుకు వెళ్ళాలి కదండి. మరి వీటన్నిటిలో పరిశుద్ధాత్మక పాత్ర ఏంటి అని మనం చూసినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 8-9 వచనం మనం చదువుకుందాం. ద పార్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ రిపెంటెన్స్. జాన్ చాప్టర్ 16 and verses 8 and 9. ఆయన వచ్చి నీతి గురించి తీర్పుని గురించి లోకమును ఒప్పుకొన చేయను. చాలు అదే బ్రదర్, మళ్ళీ చదవండి.
ఆయన వచ్చి ఇక్కడ చూడండి, ఆయన వచ్చి అంటే గురించి ఈ ఆయన అంటే ఎవరు? యేసు యేసు. ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది చెప్పేది ఎవరు? యేసుప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. ఈ మాటలు చెప్పేది ఎవరు? యేసుప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు మిమ్మల్ని నేను ఆర్ఫన్స్గా ఉంచాను అంటాడు. ఏంటి? మీకు తల్లిదండ్రులు లేని వారుగా నేను చెయ్యను. ఎందుకంటే అప్పటిదాకా 3.5 సంవత్సరాలు మరి ఆయనతో ఉన్నారు కదండి. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి మరి సేవలో ఇటు తిరగటము కదా. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, వాళ్ళంతా సేవలతో బయటకు పోయినప్పుడు, మరి ఆ తర్వాత 70 మంది తిరిగి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఎంతో సంతోషంతో, అయ్యా ప్రభువా, దయ్యములు కూడా మాకు లోబడుతున్నాయంటే కదా, అంత సంతోషంగా వాళ్ళు చెప్తున్నప్పుడు కదండి. దేవుని బిడ్డలారా, మనం ఏం చూస్తున్నామంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు యేసు వాళ్ళు చెప్తున్నా అంటే ఇంకా నేను వెళ్ళిపోతానని చెప్పి కదా. మార్క్ కాదు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో స్టార్ట్ చేస్తాడు కదండి. మరి ఆయన పోయే సంగతి కదా, ఏమంటాడు? నా తండ్రి అనేక నివాసములు కలవు అని చెప్పి చెప్తూ 16వ అధ్యాయంకి వస్తాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఏం చెప్పినాడు? ఇప్పుడు ఇప్పుడే చదువుకున్నాం కదా. ఆయన వచ్చి అంటే ఎవరు వస్తారు? యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవునికి చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆయన వచ్చి అంటే ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి మరి లాగా చెప్తున్నాడు కనుక పరిశుద్ధాత్మ ఎవరమ్మో చెప్పండి? ఆయన కూడా ఒక వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే మరి మనము మరి తృత్వములో ఒక వ్యక్తి కదండి, ఒక భాగం ట్రినిటీ అంటారు. అది మనం మళ్ళీ చదువుకుందాం. అయితే అందుకోసం యేసు ప్రభు ఏం చెప్పినాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజము ఇవ్వుడి అన్నాడు కదండి. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన దేవుని ఆత్మ కదండి. కనుకనే యేసు ప్రభు చెప్తున్నాడు ఆయన అంటున్నాడు కదండి. ఆయన అంటే ఎవరు? ఒక వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే కనబడని వ్యక్తి కదండి, కనబడని వ్యక్తి కానీ నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలకు ఏం చూస్తున్నాం అంటే మరి మనసు చదండి, జాన్ చాప్టర్ 16 వర్సెస్ 8 and 9. ఆయన అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆ పాపము గురించి, నీతిని గురించి, తీర్పు గురించి, లోకమును ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? ఒప్పుకొన చేయును. కనుక దేని పిల్లలు దీంట్లో ఒక మర్మం మనం చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు నీవు పాపివి అని ఒప్పింపజేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఈ సువార్త ప్రకటించేది ఎవరు? సువార్తికుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ప్రకటించాలి, మనం చెప్పాలి, మారుమనసు పొందండి, మారుమనసు పొందండి మనం చెప్తుంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి హృదయంలో, మనసులో ఏం చేస్తాడంటే కార్యం చేస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఒప్పింపజేస్తాడంటే మనం ఇక్కడ నువ్వు మారుమనసు పొందని చెప్పి మనం చెప్తుంటే పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతుంటాడు? నువ్వు పాపివి, నువ్వు ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో అని చెప్పేసి ఆయన పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలో అయితే ఆ జన్మలలో కార్యము చేస్తాడు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ కన్విక్ట్స్ పీపుల్ ఆఫ్ సిన్. హోలీ స్పిరిట్ ఏం చేస్తాడు? యూ విల్ టెల్ యు ఆర్ సిన్నర్, యు ఆర్ సిన్నర్, యు ఆర్ సిన్నర్. ఒప్పుకొని అని దోషి, నీవు దోషి అని తీర్పు ఇస్తాడు కదండి. కనుక దాని పిల్లారా, మరి ఈ విధంగా మరి పాపము ఒప్పిస్తాడని చెప్పేసి మనం చూస్తున్నాం. యాక్ట్స్ చాప్టర్ 2 verse 22 చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 2, ద హోలీ స్పిరిట్ కన్విక్ట్స్ పీపుల్ ఆఫ్ దర్ సిన్స్. యాక్ట్స్ చాప్టర్ 2 and verse 22. 2:22. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి, దేవుడు
సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మీకు పొందిన వాణిగా మీకు కనికరించాను. ఇది ఏంటంటే పేతురు యొక్క ప్రసంగం. ఏంటిది? పేతురు యొక్క ప్రసంగం. ఈ మాటలు చెప్తుంటే 22 వచ్చిన మనం చదువుకున్నాము. 22 చదువుకుంటే చెప్తూనే ఉన్నాడు. 37 వరకు వచ్చిన వెళ్దాం మనం. 37 వచ్చిన చదవండి. యాక్ట్స్ చాప్టర్ 2:37. వారు పేతురు యొక్క మాటలు విన్నారు కదండి. ఎప్పుడు ఇది? అపోస్తలుల కాలం 2వ అధ్యాయం. అంటే ఏంటది? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వస్తున్నారు. యోవేలులో చెప్పిన రీతిగా జరిగిన సంఘటన కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతకుముందు పేతురు మనకు తెలుసు కదా, పిరికివాడుగా ఏం చేసినాడు? ఒక అమ్మాయి వచ్చి నువ్వు వాళ్ళతో ఉన్నావు కదా, నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా అంటే, లేదు లేదు ఏం చెప్తావు, ఎక్కించినపో అని చెప్పేసి అన్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి ఏం చేస్తున్నాడు? ప్రసంగము చేస్తున్నాడు. ధైర్యంగా చెప్తుంటే 37 వచ్చిన చదవండి. వారు ఈ మాటలు విని ఏమైనారంటే హృదయంలో నొచ్చుకున్నారు. ఏముంది ఆ మాట? ఇంగ్లీష్ చదవండి. 2:37, యాక్ట్స్ 2:37. Now when they heard this, they were pricked. అంటే pricked అంటే ఏంటి? ఒక సూది తీసుకొని ఎవరైనా పొడటం మాట. అది పోకింగ్ అంటారు కదా. ప్రిక్డ్ ఒక పిన్ను తీసుకొని ఇట్లా విడిస్తే ఎట్లుంటుంది కదండి, ఎంత నొప్పి ఉంటుంది. అట్లా వాళ్ళకి మనసులో నొచ్చుకుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు విన్నప్పుడు ఏమైంది అంటే మనసులో నొచ్చుకొని, సహోదరులారా చూడండి, మేము ఏమి చేస్తున్నాం, ఏం చేయాలి ఇప్పుడు అంటున్నారు కదండి. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీవు దోషివి, నువ్వు పాపివి అని చెప్పేసి మరి ఒప్పిస్తున్నాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, స్వార్థ ప్రకటించినప్పుడు మనం ప్రార్థన చేయాలి బాగా కదండి. ప్రార్థన చేసి, ప్రభువా నేను స్వార్థకు వెళ్తున్నాను, వాళ్ళ మనసు మార్చండి ప్రభువా, నువ్వు మార్చు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే, మనం మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళతో మాట్లాడి వాళ్ళ హృదయాలను మారుస్తాడు కదండి. మేమేమి చేయాలని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు ఏం చేసిన పేతురు ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది, మీరు మారు మనసు పొందాలి. యు మస్ట్ రిపెంట్. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. ప్రేమవుతుందంట. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈరోజు రిపెంటెన్స్ అనే అంశం మీద మనం చదువుకున్నాము కదండి. మార్మస్ కదండి. కనుక రిపెంటెన్స్ ఏంటి? మార్పు. రిపెంటెన్స్ అంటే మార్పు, చేంజ్. మన జీవితంలో ఏమి రావాలి? చేంజ్, మార్పు రావాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ మార్పు గురించి మనము, రిపెంటెన్స్ గురించి మనం 3 విషయాలు మనము నేర్చుకున్నాం. మొదటిగా ఏంటది? నిజమైన మరి దుఃఖము రావాలి. జెన్యూన్ సారో టువర్డ్స్ గాడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ సిన్ కదండి. నిజమైన దుఃఖము దేవుని వైపు ఉండాలి. రెండవది నిజమైన పాపం ఎంతో ద్వేషం ఉండాలి కదండి. జెన్యున్ డిస్గస్ట్ ఆర్ హేట్ టు సిన్. మూడోది ఏంటంటే జెన్యున్ సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్. అంటే మన నిజమైన సమర్పణ. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మరి దేవుడు మిమ్మల్ని గొప్ప సేవకులుగా మార్చును గాక. మరి మీ ద్వారా కూడా దేవుడు అనేకులను తన రాజ్యంలో చేర్చును గాక.